బీసీలకు గుర్తింపు విషయంలో మరి మీరు పార్టీ పరంగా అలాగే వ్యక్తిగతంగా ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు? బీసీలు అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే బీసీలు అండి. 100% బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా తెలుగుదేశం వైపునే ఉన్నారండి. ఇప్పుడు కాదండి, నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా పార్టీ కూడా బీసీలు అంటేనే గౌరవంగా ఉంటుంది. బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెనకాలే ఉంటారండి. మీ ప్రాంతంలో 22/A చుక్క భూములు ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా వర్తిస్తుందండి. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితమే మా ఎమ్మెల్యే గారు వెళ్ళి మొత్తం అందరూ కూడా దానికి రెవెన్యూ మినిస్టర్ గారితోనూ ఆ యొక్క సిఎస్ గారితోనూ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి భూములందరూ కూడా దగ్గర 36,000 ఎకరాల భూములకి విముక్తి కలిగిస్తున్నారండి మా ఎమ్మెల్యే గారు. 22 ఏళ్ళు కానివ్వండి, ఎనా భూములు కానివ్వండి, 99 సంవత్సరాల లీజు భూములు ఉన్నాయండి. రంగనాథ స్వామి అండి, ఆయన దేవుడు కాదు, ఆయన పేరున కొన్ని భూములు ఉన్నాయండి. వాటితో సహా అందరికి కూడా ఇది ప్రతి ఒక్క కైట్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కామినేని గారి ఫోటోని వెంకన్నబాబు ఫోటో లాగా పెట్టుకోవాల్సిన సందర్భం అండి. 36,000 ఎకరాల భూమిని వాళ్ళకి విముక్తి కలిగిస్తున్నారు. తొందరలో కూడా ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అవి తొందరలోనే అవి పూర్తవుతాయి అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను. సో ఈ చుక్క భూముల అంశానికి సంబంధించి చాలా వెసులుబాట్లు కల్పించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో మరి మీ ప్రాంతానికి కూడా అవి వర్తించే అవకాశాలు ఉన్నాయా? వాటికి సంబంధించి ఏమంటారు? ఈ 36,000 ఎకరాల భూమిలో దగ్గర ఒక 60-70 వేల మంది, అంటే ఎకరము 60 ఎకరము కుంటా సెంటు ఉన్నటువంటి రైతులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా విముక్తి కలుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ యొక్క కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం కూడా ఇంట్లో వెంకన్నబాబు గారి ఫోటోని ఎలా పెట్టుకుంటామో వెంకన్నబాబు తండ్రిని, అదేవిధంగా మా కామినేని గారి ఫోటోని కూడా అందరూ ఇళ్లలో పెట్టుకుంటారని చెప్పేసి మీకు ఈ విధంగా సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవస్థల్ని నడిపించడంలో మరి టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తోంది అనిపిస్తోంది? చాలా మంచిది. చక్కగా అందరికి కూడా మంచి కార్యక్రమాలు ఇవి చేస్తే ప్రజలకు ఉపయోగము, ప్రజలకు ఏ విధమైన కార్యక్రమాలు మనకు ఉపయోగం అన్నటువంటిది P4 కార్యక్రమం ఎంత మంచి కార్యక్రమం. ఎవరైనా పెట్టున్నారో ఎంతమంది అని ఆ కార్యక్రమాలు ఎంతోమంది దత్తత తీసుకొని ఆ యొక్క P4 కార్యక్రమంలో భాగంగానే నేను మా యొక్క ఆచవరం గ్రామానికి 3 నుంచి 4 లక్షల రూపాయల ఖర్చుతో వాటర్ ప్లాంట్ షెడ్ కూడా కట్టిస్తున్నానండి. ఆ విధంగా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి అడాప్ట్ చేసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుందండి. దానికి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా చాలా నిబద్ధతతో సేవా దృక్పథంతో ముందుకెళ్ళడం జరుగుతుంది.